టీవీ TNN న్యూస్ కి స్వాగతం. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ సుందరయ్య సెంట్రింగ్ ఆఫీస్ నుండి DCL ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం కంచు కేశవులు, పెంజర్ల సైదులు, ఏర్పుల యాదయ్య, ఆవుట రవీందర్, సాగర్ల మల్లయ్య, ఎస్ జరిపోతుల యాదయ్య, సైదాచారి, పోలే సత్యనారాయణ, బి దయానంద్, వరికుప్పల ముత్యాలు, వడ్డేపల్లి శంకర్, బి సైదులు, రేవల్లి యాదయ్య, మందరాజు, SK హుసేన్, గోవింద్, వెంకన్న, శ్రీ సుందరయ్య, భీమనపల్లి శంకర్, మేడ్చెట్టి సతీష్, తౌడోజి నాగచారి, సుంకరబోయిన రవి, సైదరాజు, చారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్మాణ రంగ కార్మికులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటిని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పచెప్పి వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బులను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే పని జీవో నెంబర్ 12 ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి. కార్మికుడికి ఎలాంటి అవసరం లేకుండా CSC హెల్త్ టెస్టుల పేరుతోటి ప్రభుత్వ హాస్పిటల్లో చేసేటువంటి అన్ని ఉచితంగా చేసే అన్ని టెస్టులను 3256 రూపాయల ఒక్కొక్క వ్యక్తికి ఖర్చు చేస్తూ డబ్బులన్నీ వెల్ఫేర్ బోర్డు ఉన్నటువంటి డబ్బులని నిర్వీర్యం చేస్తున్నారు. దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలా పెండింగ్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఈ క్లెయిమ్స్ అన్ని కూడా చిన్న చిన్న కారణాలతోటి పేరులో తప్పు ఉంది, ఒక అక్షరం తప్పు పడిందని చెప్పేసి ఆ చిన్న చిన్న కారణాలతోటి సర్వర్ ఇష్యూ అనే కారణాలతోటి సంవత్సరాల తరబడి క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో రాబోయే రోజులలో కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. నిర్మాణ రంగంలో ఉండేటటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంఘం CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని DCL కార్యాలయాల ముందు, కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. దాంట్లో భాగంగానే నల్గొండ జిల్లా కేంద్రంలో DCL కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా CHC సెంటర్ ద్వారా ఈ హెల్త్ టెస్టులు చేస్తూ ఉన్నారు. వీటిని రద్దు చేయాలని చెప్పి GO 12ను రద్దు చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీలకు, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి నిధులు అప్పచెప్పొద్దు అని చెప్పనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు 55 సంవత్సరాలను నిండినటువంటి భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి, అదే రకంగా వెహికల్ లోన్స్ ఇట్లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరుతూ ఈ ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మాత్రం దీనికి వ్యతిరేకంగా, విరుద్ధంగా కార్మికులకు సంబంధించినటువంటి మొత్తం సొమ్ముని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానికి అనువైనటువంటి విధానాలని రూపొందించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. దీంతో కార్పొరేట్ శక్తులు బాధపడుతున్నాయి తప్ప కార్మికులకు వచ్చేటటువంటి మేలు జరగట్లేదు. జిల్లాలో, రాష్ట్రంలో అనేక ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటిని పరిష్కారం చేసేటటువంటి యంత్రాంగాన్ని రూపొందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతా ఉంది. కార్మికులకు సంబంధించినటువంటి శ్రమతో పోగైనటువంటి నిధులన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ DCL ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలను ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 12ను తీసుకొచ్చింది. దీని ద్వారా 246 కోట్ల రూపాయలని ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేసింది. కానీ కార్మికుల సంక్షేమాన్ని ఖర్చు పెట్టింది అలా 46 కోట్లు మాత్రమే. 200 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు బొక్కేశాయి. అదే కాదు, ఈరోజు 750 కోట్ల రూపాయలు CSC హెల్త్ టెస్టులు చేసి తినేశారు. అంటే కార్మికుల రెక్కల కష్టంతో పోగుపడ్డటువంటి డబ్బుల్ని వాళ్ళ సంక్షేమానికి ఖర్చు చేయకుండా ఇలా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేటువంటి పని ఈరోజు ప్రభుత్వం చేస్తున్నది. ఇది కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్చి తీసుకొచ్చినటువంటి విధానాలనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలు చేస్తూ ఉన్నది. ఇది కార్మికులకు నష్టం కాబట్టి రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సహజ మరణానికి ఈరోజు 5 లక్షలు ఇవ్వాలి.
పెన్షన్ ఇవ్వాలి, రెన్యువల్ కానటువంటి కార్డులన్నింటినీ రెన్యువల్ చేయాలి, పెండింగ్ క్లెయిమ్స్ని క్లియర్ చేయాలి. ఇలా వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ పోరాటమే కాదు, రాబోయే కాలంలో రాష్ట్రంలో అవసరమైతే నిర్మాణ రంగ కార్మికులు సమీకరించి అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెనకాడబోమని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలని చెప్పేసి జీవో 12ను రద్దు చేయాలి. ఏదైతే ఉందో ఇప్పుడు నడిపిస్తున్నారో దాన్ని యథావిధిగా వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు సిఎస్ఐ సెంటర్ల పేరుతోని దాదాపు 750 కోట్ల రూపాయలు ఒక్కొక్క కార్మికునికి 3,270 రూపాయల పేరు చేసి మొత్తం కూడా టెస్టులన్నీ కూడా ఈరోజు చేస్తున్న పరిస్థితి ఉన్నది. వాటి వెనక చేసుకోవాలి. ఇది కార్మికులకు సంబంధించి ఉపయోగపడాలంటే హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఓ 10 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఇస్తే ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పొందడానికి ఆ కుటుంబ సభ్యులకు అవసరం ఉంటుంది. ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా భవన నిర్మాణ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అనేక కోట్లాది రూపాయలు ఉన్న ఈ సంక్షేమ బోర్డులో ఇప్పటికీ అనేక మంది భవన నిర్మాణ కార్మికులు 55 ఏళ్ల నుండి పని చేయలేక మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళ వెహికల్ కొనుక్కోవడానికి లోన్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి లోన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లతో ఈ ప్రభుత్వం మీద మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా వెనకకు తగ్గి ఈ జీవో 12 వెనక తీసుకోవాలని చెప్పి, లేని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ వచ్చిన వాళ్ళందరూ కూర్చోండి, ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు మండలాల నుంచి వచ్చిన బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించినటువంటిది ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం అనేది వివిధ సెస్ ద్వారా వచ్చినటువంటి నిధుల్ని దుర్వినియోగపరుస్తూ కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా, కనీసం పెన్షన్ ఇచ్చే స్థితిలో కూడా లేకుండా అధికారులు విలాసాలకు ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్ క్లెయిమ్స్ చాలా ఉన్నాయి. కార్డులు ఇవ్వడానికి ఇబ్బంది ఉంది. మ్యారేజ్కి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా పెండింగ్ పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ బోర్డు రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చట్టాల మార్పులో భాగంగా ఈ 96 నిర్మాణ చట్టాన్ని మార్చాలనే కుట్రను విరమించుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.